వృత్తి వల్ల వచ్చింది అయితే కాదు. కులం అనేది వృత్తి వల్ల వచ్చింది కాదు. దానికి డీప్గా చెప్తా పోతా ఉంటే చాలా పెద్దగా అవుతుంది. కాబట్టి కులం అనేది వృత్తి వల్ల రాలేదు, మనుషుల్ని విడదీసి దానికోసం కొందరు కుట్రపూరితంగా మన మీద రుద్దినదే కులం. సో ఇది పెద్ద అడ్డంకి. తర్వాత మతం. మోడర్న్ ఇప్పుడున్న నాలెడ్జ్ ప్రకారము, ఆచరణ ప్రకారము, శాస్త్రీయత ప్రకారము కులం కానీ మతం కానీ నిలబడవు. కాబట్టి మనము ఆధునిక నాలెడ్జ్ని, శాస్త్రీయతని, మానవత్వాన్ని తెచ్చుకొని ఇవన్నీ కులము మతము మన నుంచి విడిపోయేటట్టు చేస్తే ఎవరు ఒక వస్తువు యొక్క సుఖాన్ని అనుభవించడం వల్ల వస్తువును పోగొట్టాలనుకోరు. అంటే కులం వల్ల లబ్ధి పొందే వాళ్ళు ఎప్పుడు కూడా కులం పోవాలనుకోరు. కులం వల్ల బాధితులైతే ఎవరు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఆ ప్రయత్నాన్ని దాన్ని తెలుసుకొని దాని కూలంకుషాలు తెలుసుకొని దాన్ని పోగొడితేనే ఆ కులం అనేది పోతుంది. ఇవాళ జుబ్లీస్లా, బంజారాస్లా చాలా వాటికి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అవుతా ఉన్నాయి, జరుగుతూ ఉంది. కానీ అది ప్రతి ఒక్కరు అంటే వాళ్ళు చేసుకుంటున్నారు అంటే ఏమన్నట్టు అంతకుముందు పెద్ద పాపం ఉండే, ఇప్పుడు చేసుకుంటున్నారంటే ఎట్లెట్లా నాలెడ్జ్ పెరిగినా కొద్దీ, ఎట్లెట్లా శాస్త్రీయత పెరిగినా కొద్దీ దాని యొక్క పొరలన్నీ పెరుగుతున్నాయి. కొందరు ఇంకా అదే పొరలో ఉండి ఇది మెయిన్ గోడ. ఎందుకు కులం ప్రస్తావిస్తుందంటే మన భారతదేశం వెనుకబడడానికి గల కారణమే కులము. కులంని పోషించేది మూఢనమ్మకము. మూఢనమ్మకాలు ఒక 2-3 చెప్పి నేను ముగించేస్తాను. కులము, మతం అనేది మూఢనమ్మకాలే. అవి నిజాయితీ కాదు, శాస్త్రీయత లేనివి. అవి శాస్త్రీయత కానీ, మానవత్వంగా కానీ, లాజిక్గా కానీ, రీజనింగ్ కానీ నేనున్నా ఒక్క చేతితో ఇదంతా ఊరిని పడేస్తా అంటే మీరు నమ్ముతారా? నమ్మరు. అంటే మనం దాన్ని ఏంటి సాధ్యాసాధ్యాలు అనేది ఆలోచిస్తా ఉన్నాం. అంటే కులాన్ని గురించి, మతాన్ని గురించి చెప్పినవన్నీ కూడా మనం ఆ దృష్టితోనేవి సాధ్యాసాధ్యాలా, నిజమేనా, తప్పేనా, మనల్ని వెనుకబడగొట్టేటియా, మనల్ని ముందర తీసేట. ఈ ఇండియాను కులముని మతంని కూలాంకుశంగా తీసేస్తే ప్రపంచం లోపల మంచి వాతావరణం ఉన్న దేశం మనది. ఎండ లేదు, వాన లేదు, తర్వాత చలి లేదు, మంచిగా బతికి నీళ్లు మన మనిషి బడగడ పోవాలంటే ఇప్పుడు ఇండియాలో ఇండియాలో చైనాలో ఎందుకు జనాభా ఎక్కువ ఉన్నదంటే మంచిగా ఉండే పరిస్థితులు ఉన్నాయి, నదులు ఉన్నాయి, భూసారం ఉన్నది, ఇండస్ట్రీలు పెట్టుకునేవి ఉన్నాయి. కాబట్టి అందువల్లనే జనాభా ఎక్కగలుగుతా ఉన్నాం. కాబట్టి మనం అభివృద్ధిని చెందిన దేశం ఏంటంటే మనకు అడ్డంకులైనటువంటి కులము మతం, ఇవి రెండే. కులం మతం ఇవి రెండు కూడా మూఢనమ్మకాలే. స్వార్థపరులు, కొందరు మూఢత్వంతో మన లోపల చొప్పించినాయి. సో దీన్ని ఖచ్చితంగా మూల నుంచి తీశారు. ఇంతకుముందు మూఢనమ్మకం అంటే ఏంటి? సూర్యుడు భూమిని చుట్టూ తిరుగుతాడు, చంద్రుని రాహుకేతులు మింగుతాడు. అది మూఢనమ్మకం. ఇవాళ నిన్న పోయినరు, దాని చుట్టూ తిరిగేసచ్చిడు, రాహు లేదు, కేతువు లేదు, భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతలే, సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంది. అంటే నిజం ఏంటిది? మనం మూఢనమ్మకాల నుంచి బయటికి రావాలి, వాస్తవాలు తెలుసుకోవాలి. ఈ మూఢనమ్మకాలు ఇది ఒకటి సింపుల్ చెప్తున్నా, అంటే భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది, ఇది వాస్తవం. చంద్రుడు మన చుట్టూ తిరుగుతున్నాం, మింగుతుడే లేదు. ఇంకా దాని మీదనే రాహు కేతువులో పెట్టుకొని మనం అడుగు వేద్దామంటే భయం, అడుగు తీద్దామంటే భయం, తిందామంటే భయం, యూరిన్ పోదామంటే భయం, మోసం లేదంటే. ఏడపోయిన ఇల్లులు చూస్తుంటే వాస్తు అంటారు. అంటే 2-3 మూఢనమ్మకాలు చెప్పాలి. కాబట్టి వాస్తు అంటే ఈశాన్యం పెరగాల. ఇవాళ రేపు ఏంది, గుట్టకు కట్టుకుంటున్నాం ఇల్లు. గుట్టకు అటు దిక్కుంటాయి, గుట్టకు ఇటు దిక్కుంటాయి. మరి గుట్టకు ఇటు దిక్కున్నాడు అటు ఓపెన్ ఉంటుంది కాబట్టి కింది పక్కోడు అటు పెట్టుకుంటాడు, ఇల్లు ఉన్నాడు ఎటు పెట్టుకోవాలి మరి? అంటే మూఢనమ్మకాలు మన లోపల మునిగిపోయినాయి. అవన్నీ కూడా ఇప్పుడు ఒక నిప్పు అనుకుంటే అది ప్రపంచంలో ఎవరు ముట్టిన సురుకంటుతుంది. అది నిప్పు. ప్రపంచం లోపల ఆ నిప్పును ఎవరు ముట్టుకున్నా నిప్పు అంటుంది. అది హిందువా, క్రిస్టియనా, ముస్లిమా, మాలోడా, మాదిగోడా కాదు. నిజంగా వాస్తు నిజమైతే మన భారతదేశంలో ఎందుకు ఉంటుంది, జపాన్లో ఎందుకు లేదు, చైనాలో ఎందుకు లేదు, అమెరికాలో ఎందుకు లేదు? అంటే అదొక మూఢనమ్మకం పెట్టిన మన స్వార్థపరులు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి, మూఢనమ్మకాలు అనేవి చాలా ఉన్నాయి. అర్థమైందా? అంటే ఎక్కడ చూడరు వాస్తు అనేది. అంటే మనల్ని ఒక దోపిడీ వ్యవస్థ కట్టి ఉంచడానికి కోసం పెట్టినది ఇది. సో మనం ఇవన్నీ తెలుసుకొని భారతదేశం ముందుకు పోవాలంటే శాస్త్రీయత డెవలప్ చేసుకోవాలా, నిజాయితీ డెవలప్ చేసుకోవాలా,
భారతీయులందరూ కూడా రేపు పొద్దున అడిగితే ఎవరైతే స్వార్థపరులు ఈ కులాలు మతాలు చూపించారో అవన్నీ తీసేసి భారతీయులమని నిరూపించుకొని ఒకటి అంటే మెయిన్గా ఒక వ్యవస్థ వల్ల లబ్ధి పొందే వాళ్ళు ఎప్పుడు కూడా మార్పు రావాలని కోరుకోరు. ఏ వ్యవస్థలో అయితే మార్పు ఉంటుంది. ఇప్పుడు ఉట్టి కడతాం మనం రిటర్న్కు ఉట్టి కడతాం. ఉట్టి కట్టినప్పుడు కింద కింద 10 మంది, తర్వాత 5 మంది, తర్వాత 3, తర్వాత ఒక్కోడు ఉంటాడు. ఈ 10 మంది నిలబడితే పైనోడు ఉన్నాడు, అది ఎప్పుడు కూడా నేను ఇది నాది ఉండాలనుకున్నా ఆయనకి నేమ్ వస్తుంది, ఫోటోలు వానికి వస్తుంది, వాడి ఉట్టి వానికి వస్తుంది, పెరుగు వానికి వస్తుంది, ఫోటోలు అన్ని వాడి వస్తుంది. సో వాడు ఎప్పుడు నేను మీద నుండి అరే ఇది అందరం మనం నిలబడదాం అని కోరుకోడు. ఆ బరువు మోసేటోళ్ళు కిందోళ్ళు. ఈ వ్యవస్థలో ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే బాధపడుతున్నారో, వెనుకబడిపోతున్నారో వాళ్ళు గుర్తించి వాస్తవాలను తెలుసుకొని శాస్త్రీయాలను తెలుసుకొని నేను చెప్పింది కాదు, బుద్ధుడు చెప్పింది 5,000 సంవత్సరాల క్రితం. అంబేద్కర్ తెలుసుకోండి కాబట్టి అంత ప్రపంచం లోపలనే జ్ఞాన దినోత్సవం జరుపుకునే లెవెల్కి ఎదిగిపోయాడు. మనకు ఆర్మూర్ నుంచి నిజామాబాద్ దాకా రోడ్ వేసాడు, తార్ రోడ్ వేసాడు. దాని మీద కూడా నడువుండ్రా బాబు సాలంటే మేము రాళ్ళు రప్పలలో తిరుగుతామంటే ఎవడేమో కాపాడుతాడు. మనం సొంతంగా నిన్ను ఆయన లెక్క పెళ్ళం చంపుకొని, భార్య పిల్లల్ని చంపుకొని, ఉపాసం ఉండి, టాయిలెట్లో చదువుకొని, లైబ్రరీ చదువుకోమనట్లే మనకు. ఆన్ని నిజామాబాద్ నుంచి ఆర్మూర్ పోయేందుకు మంచి తార్ రోడ్ వేసిండు. నా తార్ రోడ్ ఎక్కి నడవండ్రా బాబు అంటే నేను రాళ్ళు రప్పలలో తిరుగుతా అంటే తెలుసుకోకుండా కష్టాలు పడతా ఉన్నాం. అంబేద్కర్ను తెలుసుకోవాలి, శాస్త్రీయతను తెలుసుకోవాలి, సైన్స్ను తెలుసుకోవాలి, నిజాయితీని తెలుసుకోవాలి, మానవత్వాన్ని తెలుసుకోవాలి. మనం భారతీయుల మధ్య నిరూపించాలి. ఈ మూఢనమ్మకాలు రోజు డిస్కస్ చేసి అన్ని కూడా మూఢనమ్మకాలే. మనము భారతదేశమే మూఢనమ్మకం, భారతదేశానికి మారుపడమే మూఢనమ్మకాలు అయిపోయినాయి. ఆ మూఢనమ్మకాలు తీసేస్తే తప్ప మన భారతదేశం అనేది అభివృద్ధి చెందదు. ఇంకొకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. రిజర్వేషన్ మీద అందరూ ఏడుస్తారు. రిజర్వేషన్ ఏంటంటే సమాజం కోసము సమాజం నిర్మించడానికి మామూలుగా అంబేద్కర్ ఏమనుకున్నాడు, ఒక 10-20 సంవత్సరాల లోపల అందరూ భారతీయులు అవుతారని నేను చెప్పిన బాటలో పోతే అందరూ అవుతారు అనుకొని ఇన్ని 6,700 కులాలు ఉన్న వీటిని దాని శాస్త్రీయ అన్ని మూలంకులు చేసుకొని 4 డివిజన్ చేసిండు. ఒకటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ. అంటే ఇవి కొన్ని రోజుల తర్వాత వీళ్ళందరూ కలిసి భారతీయులు అవుతారు అనుకున్నాం. మనం ఏం చేస్తున్నాము, ఈ తార్ రోడ్డు కూడా మాత్రం కాదు ద్వారా మేము రాళ్ళు రప్పలది కూడా మేము 6,000 కులాలు విడిపోతామని మళ్ళీ వెనుకాకపోతా ఉన్నాం. మళ్ళీ రిజర్వేషన్ ఇవ్వడానికి గల మూల కారణం ఏంటంటే ఇప్పుడు తరతరాలుగా ఆచారం పేరిట చెప్పి, మతం పేరిట చెప్పి, సాంప్రదాయం పేరిట చెప్పి కొన్ని మనుషులని విడగొట్టిండ్రు. ఆ విడగొట్టి వాళ్ళు ఊర్లకు రాకుండా, చదువుకోకుండా, అభివృద్ధి చెందకుండా, చదువు, ఆయుధము, ఆస్తి ఈ 3 లేకుండా దూరం ఉంచారు. అందువల్ల వాళ్ళ తరాలు అట్లనే నడుస్తూ వచ్చి ఇప్పుడు స్వాతం వచ్చిందంట. మీకు ఇది మన కొండపల్లి కోడి పందాలు ఉంటాయి కదా మన ఆంధ్రలో కూడా, గోదావరి డిస్టిక్లో కోడి పందాలు ఐడియా ఉందా? అక్కడ ఏం చేస్తారంటే కోడి పందాల కోసం ఆ తినే కోళ్ళు ఏముంటాయి కదా దానికి మంచి మనగట్టే తిండి పెట్టి మంచి ఫైట్ అంతా తయారు చేస్తారు. అవిటి పోటీ పెడతారు. ఇవాళ పోటీకి తీసుకుపోయి మన కోడి పోయి తీసుకోమంటే పోటీ పడమంటే పోటీ పడుతుంది. అది ఇన్ని రోజులు ఎండిన కోడి తిండి తిప్పలు లేకుండా ఏడిన కోడి మంచిగా తిని ఉన్న కోడి 2 పోటీ పడమంటే ఎడగల పోటీ పడుతుంది. అది పోటీ పోకముందే ఓడిపోయినట్టు. కాబట్టి ఇట్లా ఈ పరిస్థితులు వాళ్ళు దూరంకి మానవ సమాజానికి దూరంగా ఉన్నారు. కాబట్టి ఒక్క 10-20 సంవత్సరాలు వీళ్ళ కొద్దిగా అవకాశాలు ఇస్తే వీళ్ళు కలిసిపోయి ఒక భారతదేశం అవుతుంది అనుకున్నారు. కానీ తప్ప వీళ్ళు చేపలు అరే నువ్వు కొద్దిగా బాగా వీకున్నావు 4 రోజులు తినరా బాబు అని చేపలు ఒక 2 ఓసిస్తే తిని నువ్వు సొంత చేపలు పట్టుకోవాలి. కానీ ఇంకా తెచ్చిరంటే ఎట్లయితే తినేటోళ్ళు కూడా అంటే మన అందరిలో కూడా తప్పు ఉన్నది. దీనికి తప్పు గల కారణం ఏంటంటే మనలో ఉన్న మూఢనమ్మకాలే, శాస్త్రీయత లేకపోవడమే. చదువు అనేది మనకు అందుతున్న సర్టిఫికెట్లు పోవడానికి కానీ తప్ప మన లోపల నీతి నిజాయితీ క్రిటికల్ అనాలిసిస్ అంటారు. ఒక చదువుకున్న తర్వాత ప్రతి దాన్ని కూలాంశుగా ఏది మంచి, ఏది చెడు, ఏది వాస్తవం, ఏది తప్పు, ఏది నిజాయితీ, ఏది తప్పు అని నిర్ణయించే శక్తి రావాలి తప్ప ఇప్పుడు పోలీసులు ఒక ఉద్యోగం రావాలంటే వాళ్ళకి ఎన్నో ఫిజికల్ టెస్టులు పెడతారు. మనం పోయి అంటే ఒక 10 పోలీసు జాబులు ఉన్నాయనుకోండి, 10 పోలీస్ జాబులు ఉంటే ఆడ కాంపిటీషన్కి వచ్చింది 5గురే. కానీ 5గురు ఉన్నారని డైరెక్ట్ జాబ్ ఇస్తారు. పోలీస్ జాబులు చేస్తారా? చెయ్యరు. కానీ వాళ్ళు 5గురు ఉన్నా కూడా వాళ్ళు ఫిట్నెస్ పాస్ అయితేనే వాళ్ళు చేస్తే పోలీస్ జాబ్ చేస్తారు. లేదు
ఈడ మనము ఒక పోలీస్ 10 జాబులు అంటే 1,00,000 మంది వచ్చి కూర్చుంటారు. దాంట్లో ఫిట్నెస్ వచ్చిన వాళ్ళు ఎంతమందో, రికమెండేషన్తో వచ్చిందో, కాపీ కొట్టించిన వాళ్ళు, అంటే ప్రతి దాంట్లో కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా అంటే మన లోపల కరప్షన్ అవినీతి అనేది నించుకుపోయి ప్రతి దాన్ని అవినీతి నిండుకపోయి అంటే నిజాయితీని శాస్త్రీయతను చదువు అనేది నిజాయితీగా అందకుండా పోయింది. అది కొందరి మనం తెలివి తక్కువ వల్ల కావచ్చు, కొందరి అతి తెలివి వల్ల కావచ్చు. సో ఇవన్నీ ఇంకా అలాగే రుద్దాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఎట్లయినా బాధితులం మనం ఉన్నాం. కాబట్టి దీన్ని భారతదేశాన్ని ప్రేమించిన వాళ్ళైతే ఫస్ట్లీ లాస్ట్లీ నేను ఇండియన్ అనుకుంటే ఖచ్చితంగా మనము ఇవాళ ప్రపంచం లోపల ఉన్న నాలెడ్జ్ అంతా కూడా మన దగ్గర ఉంది, ఒక ఫోన్లో ఉంది. దాన్ని తెలుసుకొని కరెక్ట్ వీళ్ళన్నీ షార్ట్స్ చూసడం అన్ని టైంపాస్ చేసుడు కాదు, దాంట్లో టైంపాస్ చేయండి. కానీ మన భారతదేశం ముందుకు పోవాలంటే ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంది. దాంట్లో ప్రతి ఇన్ఫర్మేషన్లో ఫస్ట్ వచ్చేది మూఢనమ్మకం. నేను ఎన్నిసార్లు చెప్తున్నాను ఏంటంటే మనకు సర్టిఫికెట్లు వచ్చిన కలెక్టర్ వస్తాడు, మేము డాక్టర్గా చెప్తున్నా, కలెక్టర్ వస్తాడు, ఇంకా ఐపీఎస్ వచ్చినా అయ్యి వచ్చినా వాళ్ళు మళ్ళీ వస్తారు, సార్ ఆపరేషన్ అయింది అన్నం తినాలా అంటారు. ఆపరేషన్ అయింది అన్నం తినాలా అంటే ఆపరేషన్కి అన్నానికి సీఎంకు సంబంధమే లేదు. అంటే ఎంత పెద్ద హోదా అయినా మనకు కామన్ సెన్స్ ఇవ్వలేకపోతా ఉంది. అందరు వస్తారు మళ్ళీ మా దగ్గరకు వచ్చి, సార్ నేను టీటీ తీసుకున్నా ఎంత షిఫ్ట్కి అయ్యి సార్ అంటే టీటీ తీసుకుంటే సర్వరోగ నివారణ అనుకుంటున్నారు. టీటీ తీసుకుంటే సర్వరోగ నివారణ. ఇప్పుడు కరోనా టీకా తీసుకున్నారమ్మా మీరు? కరోనాకు తీసుకున్నారు కదా టీకా, అది కరోనా టీకా అనేది కరోనాకే పనిచేస్తుంది. అట్లా ఇప్పుడు ఇక మనకు సర్ది దగ్గులు జ్వరాలు రావా అంటే ఒక కరోనా ఒక్కటే కాదు వేరే జబ్బులు కూడా వస్తాయి. కాబట్టి కరోనాకే పనిచేస్తుంది. టీటీ ఒక్కదానికి అప్పుడు ఇంతకుముందు పాతకాలంలో చచ్చిపోతున్నారు కాబట్టి అదే దీంతో చచ్చిపోతున్నారని చెప్పి కరోనా గట్ట టీకా కట్టినాము. ఈ టెటనస్ అనే దానికి దాన్ని కూడా చచ్చిపోతారని దాన్ని కొట్టి పెట్టినాం. ఇప్పుడు అందరు కామన్గా వస్తారు, టీటీ తీసుకున్న వస్తారు, ఇంత పెద్ద సెప్టిక్ అయింది, టీటీ తీసుకున్న మళ్ళీ అంటే మనకు శాస్త్రీయత అనేది కానీ వాస్తవం కానీ ఇంకా బాగా దూరంలోనే ఉన్నాం మనము. వాస్తవాలకి మన చదువు కూడా మనకు ఉపయోగపడతలేదు, చదువులో కూడా కలుషితమైంది, మన ఉద్యోగాలలో కలుషితమైంది. దీన్నంతా కూడా మనం మూలం నుంచి తెలుసుకొని మనము అభివృద్ధి చెందిన దేశం కావాలంటే ఖచ్చితంగా అంబేద్కర్ బుద్ధులు తెలుసుకొని అంబేద్కర్ ప్రపంచ మేధావి అయిండు. మనం అంబేద్కర్ బుద్ధులను తెలుసుకొని మనం కూడా మన జీతం ఎవరికో బెనిఫిట్ కాదు, మనకే. నాకు ఇవాళ అడుగు తీయాలంటే భయం, తిందామంటే భయం, ఉద్యోగం వస్తారు, ఇవన్నీ భయాలకు పోవాలంటే బుద్ధులు పర్ఫెక్ట్ తెలుసుకుంటే, అంబేద్కర్ను పర్ఫెక్ట్ తెలుసుకుంటే మనకు ఖచ్చితంగా ఒక రోజు భారతదేశం అనేది అభివృద్ధిని చెందిన దేశం, విశ్వగురువు అవుతుంది, అందరినీ సరిదిద్దే దేశం అవుతుంది. దాంట్లో మనం భాగస్వాములు కావాలా. లేకపోతే వాళ్ళిద్దరిని తెలుసుకోలేకపోతే మాత్రం ఇవాళ ఆదివారము, ఇవాళ సోమవారము, ఇవాళ శనివారం అని ఊరుకుంటుంటే మాత్రం మళ్ళా మూతికి అంటారు కదా, ముడికి చీపురు మూతికి ముంట ఇవి వస్తాయి తప్ప శాస్త్రీయతను వాస్తవాలను నిజాయితీని తెలుసుకొని మనం అందరం ముందుకెళ్తామని ఆశిస్తూ థ్యాంక్ యూ.